న్యూస్కి స్వాగతం. ఎన్నికల హామీలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో మొండి చేయి చూపించారని ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. అందుకు తగిన బడ్జెట్ కేటాయింపులు కూడా జరపలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మైపాడు రోడ్డును సుందరంగా తీర్చిదిద్దిన నేటి అధికార పార్టీ మంత్రి పొంగూరు నారాయణ రహదారి ఇరువైపుల ఆక్రమణలకు తెరలేపారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్నేటి కోటేశ్వర్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, ఊట్కూరు నాగార్జున, వేలూరు మహేష్, ఎస్కే అంజా, హుషేని, నీలి రాఘవరావు, మొగలపల్లి కామాక్షిదేవి తదితరులు పాల్గొన్నారు. అందుకే నిరుద్యోగ భృతి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఒక్కరికి కూడా 3,000 రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు. ఏం చెప్తారు ఈ నిరుద్యోగులకు కానీ, ఈ ఉద్యోగులకు కానీ, ఈ వ్యాపారస్తులకు కానీ, ఈ పేద ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్న వ్యక్తి కనీసం 3 రూపాయలు కూడా ఈరోజు సహాయం చేసే పరిస్థితి లేకపోతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలు మోసగించడం అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. అలానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, అందరూ ఆశ పెట్టుకున్నారు. పక్కన అదేవిధంగా తెలంగాణలో ఇమీడియట్గా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఈరోజు మనకి ఆ పరిస్థితి కనిపించట్లేదు, ఎక్కడా కూడా దాని గురించి ఊసే లేదు. ఇంతటి మోసపోయినటువంటి తెలుగు ప్రజలు ఈరోజు అన్ని వర్గాలను కూడా అప్పులైనానని చెప్పినారు, అది అబద్ధం. మీకు సూపర్ 6 ఇస్తానన్నారు, అది అబద్ధం. ఉద్యోగులకైతే ఏం చెప్పారు, మీరు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది, నేను రాగానే మొట్టమొదటిగా ఒక మంచి ఐఆర్ని ఇస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 23% పిఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా జీతాలను ఇస్తానని చెప్పారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జూలై నెలలో 1వ తేదీ జీతం వచ్చింది, ఆగస్టు నెలలో 2వ తేదీ జీతం వచ్చింది, సెప్టెంబర్లో 3 వచ్చింది, అక్టోబర్లో 4 వచ్చింది, నవంబర్లో 5వ తేదీ జీతం వచ్చింది. అయితే చాలామందికి ఈ రోజుకి కూడా జీతాలు అందని పరిస్థితి ఉంది. ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తి పరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది, మరలా దీనికి అంతటికి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని. మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం 3,30,000 కోట్లు మన టైంలో అప్పులైనాయి. అంటే సుమారుగా మనకి 60,000 కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయినాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే 91,000 కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు? 91,000 కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండా పోతే ఇంకెవరికి ఇవ్వాలా? అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి. అంతేగాని మీరు మీ దగ్గర ఉండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అన్నది నేను ఈరోజు చెప్తాను. ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్తాను. నేను ఎమ్మెల్సీ కానీ కాదు, నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు, నేను బాధతో చెప్తున్నాను. ఇది తప్పు. మీరు ఇవ్వాలనుకోండి. మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్లో కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 4 షాపులు తీసుకున్నాను, యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన ఆడియోలనే మనమంతా కూడా కాన్ఫరెన్స్లో చెప్పినటువంటి మనం విన్నాం. ఎక్కడైనా లిక్కర్ షాపులు నేరుగా మంత్రులే పెడితే రేపు పొద్దున అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు, ఎక్స్ట్రా టైం అమ్ముతారు, వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్లలో ఏదో పెడుతుంటారు, వాటిని ఏదో షాపులు అంటారు, బెల్ట్ షాపులు పెడతారు. ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తామంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు? మీతో చెప్పగలరా? అవకాశం ఉంటుందా? మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిల్డ్రన్స్ పార్క్ దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకొని వచ్చి షాపును పెట్టారు. స్థానికులంతా ఆగ్రహావేశాలకు లోనైతే మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశాం. అదేవిధంగా మీరు ఇసుకని దగ్గర దారిలో అమ్ముకోవాలని ప్రయత్నించినప్పుడు పెన్నా రివర్ దగ్గర కాలువను అక్కడ పగలగొట్టడానికి ప్రయత్నిస్తే జేసీబీలు తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం. ఒక పార్కు ముందు అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి తరపున అక్కడ అండగా నిలబడ్డాం. ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరు? మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని? మీకు తెలియకుండా ఉందా?
మీరు ఒకవేళ ఈ ఎంప్లాయీస్కి, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఉపాధి చూపించాలంటే ఇండస్ట్రీస్ని పెట్టించండి, అక్కడ ఎంప్లాయ్మెంట్ని ఇవ్వండి. లేదా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ప్రతి మీ బ్రాంచ్లో కూడా క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా, ఒక కార్యకర్తకు ఒక క్యాంటీన్ ఇవ్వండి. అదేవిధంగా మీరు అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్కి ఇచ్చి చేపిస్తూ ఉన్నారు. ప్రతి బ్రాంచ్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్లో కాంట్రాక్ట్కి ఇవ్వండి. లేదనుకుంటుంటే మీకు దోబీ కింద, వాషింగ్ కింద ఒక్కొక్కరి కాంట్రాక్ట్ ఇస్తూ ఉన్నారు ఒక్కొక్క హాస్టల్స్లో. కొంతమందికి ఇవ్వండి. అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలామందికి ఆ విధంగా కాంట్రాక్ట్స్ చిన్న వాళ్ళకు కొంత ఇచ్చుకోవచ్చు. ఆడ పని చేసుకొని వచ్చి మీ పార్టీ కూడా పనిచేస్తారు. అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినయంగానే తెలియజేస్తా ఉన్నాను. నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు. ఒకరిని అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను. చాలామంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు, అక్కడ ఏదో ఇసుక అట్టు చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ కాం. వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు. సో కొంతకాలం పాటు వాళ్ళు పాలన చేస్తారు. చివరిలో తప్పులు జరిగినప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. కానీ ఈ విధంగా కానీ అక్రమాలు చేస్తామంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూస్తే కరెక్ట్ కాదు, ప్రజలకు మనం సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకు ఈరోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది. నారాయణ గారికి నేను సవినయంగా 2 చేతులు జోడించి కూడా ఆయనకు చెప్తా ఉన్నాను, ఇలాంటి పనులను ప్రోత్సహించకండి. తప్పకుండా మీరు యువతకి అవకాశాలు ఇవ్వండి. అలానే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సహకారం అందించండి. ఏం తప్పులేదు. మీకు అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఎన్నైనా చేయొచ్చు, చేయండి. కానీ ఇలాంటివి చేయొద్దు అని మీ ద్వారా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా నేను సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఒక అవకాశం ఈరోజు ఇలా జరుగుతూ ఉంది. అవసరమైతే కోర్టును కూడా అప్రోచ్ అవుతాము. ఇది తర్వాత రోజుల్లో ఈ కొట్లన్నీ ఇట్లా పెట్టేసిన తర్వాత అవి క్లియర్ చేయించాలన్నా సాధ్యం కాదు. ఆ ఏరియా అంతా కూడా మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. కేవలం అది ఒక్క ప్రాంతం, సిటీ ఒక్కటే కాదు, అది దాని కింద రూరల్ ఉంది, దాని కింద కోవూరు ఉంది, అన్నీ కూడా అక్కడి నుంచి మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మొత్తం షాపులు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తే రోడ్డు బ్లాక్ అయిపోతుంది. రోడ్లో పెట్టేసి వెళ్తారు షాపుల్లోకి, రెస్టారెంట్లన్నీ కూడా. సో కాబట్టి ఇలాంటి ఇష్యూస్లో మాత్రం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. కొన్ని మీరు తప్పులు చేస్తూ ఉన్నారు, మేము అన్నింటిలో కూడా వేలు పెట్టాం కానివ్వండి, ప్రజలు చూస్తారు. చెప్పే రోజు సమాధానం చెప్పాల్సిన రోజు చెప్తారు. కాబట్టి దీని గురించి అయితే మాత్రం తప్పకుండా మా కార్యకర్తలు, మా నాయకులు అందరితో కూడా వాళ్ళతో కూడా మాట్లాడుకొని తప్పకుండా ఏ విధంగా చేయాలా ఆ స్థానికులతో కూడా మాట్లాడి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో దీని గురించి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది.